సార్ అమరావతి మహాలేట్ బడా సంస్థలో డీలే సీక్రెట్. చాలా ఆందోళన కలిగిస్తుంది. అమరావతి మీద మీకు తెలుసు 100 ఏళ్ళు పడుతుంది అని ఒక ప్రభుత్వ న్యాయవాది కృష్ణా జలాల ట్రిబ్యునల్ ముందు మాట్లాడడం, దాని మీద ఇంతవరకు ప్రభుత్వ స్పందన ఏం లేదు. తర్వాత మంత్రి నారాయణ గారు ఆ విషయాలన్నీ ఆయనే చూస్తున్నారు కదా. ఆయన కంపెనీలతో మీరు ఇంత ఆలస్యం చేస్తారేంటి, మీరు వెనక్కి అయినా పంపించేస్తామని, అంటే వాళ్ళని బాసులను కాదు మేనేజర్లను ఎవరినో వెనక్కి పంపి ఆయన కొంత కథ చేశాడు. కానీ ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు స్టోరీ వస్తుంది. వర్మ టైమ్స్ ఆఫ్ ఇండియాతో పాటు చాలామంది ఇచ్చారు ఈ స్టోరీ. అమరావతి కాంట్రాక్టర్స్ ల్యాగ్ బిహైండ్. కంపెనీలు ఎవరెవరు ఎంత పని చేశారు చేయలేకపోయారు అన్నది చాలా వివరంగా ఈ స్టోరీలో అక్కడి నుంచి సమాచారం సేకరించి ఇస్తున్నారు. ఇందులో విషయం ఏమంటే, బాగా ఊపు వస్తుందని అనుకున్నారు కానీ సిఆర్డిఏ ఇచ్చిన పనులు ఘోరంగా ఆలస్యం అవుతున్నాయి. కొన్ని సంస్థలు అయితే ఎక్కువ పనులు తీసుకున్న సంస్థలు తీసుకున్న పనుల్లో 25% కూడా 25% కూడా పూర్తి చెయ్యలేదు. 90 ఉదాహరణకు ఇందులో వివరంగా ఒక్కొక్కటి ఇప్పుడు టీసీఐ ఉంది, 90 పనులు. ఈ 90 పనులు విలువ 42,000 కోట్లు. కానీ జరిగింది 9,000 కోట్ల పనులు కూడా జరగలే. అవి కూడా ఎంత జరిగాయి అన్న విషయం అలా ఉంచితే, దీని కనుక వరుసగా చూస్తే ఇప్పటికి 19 అంటే 20% పనులు పూర్తి అవ్వాల్సి ఉన్నది, 19.60%. కానీ ఇప్పటికి 9.72% మటుకే పనులు పూర్తయినాయి. మేజర్ పెద్ద ప్రముఖ కాంట్రాక్టర్లో నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ 21 పనులు 10,000 కోట్లు, దాదాపు 9,300 కోట్ల విలువైన పనులు తీసుకుంటే ఇందులో 11% పూర్తి చేశారు. వీళ్ళు 22% పూర్తి చేసి ఉండాల్సింది. మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయిల్ వీళ్ళు 17 పనులు 10,000 కోట్ల పైన తీసుకుంటే ఇందులో 4.86% మాత్రమే వీళ్ళు అభివృద్ధి సాధించారు. వాళ్ళకి తీసుకున్న దాంట్లో 36%, అంటే 3వ వంతుకు అట్లా ఇట్లా ఉన్నారు. ఎల్ఎన్టీ దాదాపు 3,800 కోట్లతో 6 పనులు తీసుకున్నారు. వీళ్ళు 22.32% లక్ష్యం సాధించాల్సి ఉండగా 4.75 లక్ష్యం సాధించారు. అంటే మీరు చూడండి, ఇంకా ఎంత బిఎస్ఆర్ అనేది 19 పనులు 7,400 కోట్ల విలువైనవి తీసుకుంటే ఇందులో కూడా చాలా వెనకబడి ఉన్నారు. సో ఈ విధంగా మొత్తం మీద చూస్తే 40,000 కోట్ల పైన పనులు అప్పగిస్తే అవి 10,000 కోట్లకు కూడా చేరనంత 7,000 కోట్ల దగ్గర ఉంది. 10,000 అయితే కూడా 25% కదా. సో 7,000 అయిన పనులు ఎంత, అందులో చేతులు మారింది ఎంత, జరిగింది ఎంత అనేది ఒకటి ఉండి, అధికారికంగానే 4వ వంతు పనులు కూడా పూర్తిగాని స్థితిలో అమరావతి ఎందుకు ఉంది. అలా అయితే 3 ఏళ్లకు పూర్తి చేస్తాం అన్న తర్వాత వాళ్ళు చెప్పిన ప్రకారం 2029 కంటే ముందు 27 పూర్తి కావాలి. నారాయణ గారు నిన్న కూడా చెప్తున్నారు. ఇప్పుడు 26 మార్చిలో మనం చర్చిస్తున్నప్పుడు ఆ పనుల్లో 4వ వంతు కూడా పూర్తి కాలేదని నివేదికలు, ఇంకా అసలు ప్రణాళికలు లేకపోవడం, 2వ విడత భూసేమీకరణ, ఈ సమస్యలన్నీ అలా ఉంచుదాం. మంత్రులే కోపడుతున్నారు. సో ఈ పరిస్థితుల్లో చాలా కొంచెం ఆందోళనకరంగా ఉన్నాయి రైతులకు.